మీ పేరేనా? ఎల్లబాబు అండి. అన్న చెప్పండి, నిన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఉత్తరాంధ్ర పర్యటన, ఒక ములాఖాత్కి వెళ్ళి అక్కడ ఒక జనాలందరూ తండోపతండాలకు వచ్చారు. మా నాయకుడు ఇంకా జనాల్లో ఉన్నాడని చూపించుకోవడానికి ప్రయత్నం చేశారంటారా, లేకపోతే నిజంగానే ఆయనకి అంత మద్దతు ఉందంటారా, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిందంటారా? అసలు వెళ్ళిన అంశం ఆయన గారు ఎక్కడైనా ప్రపంచంలో దెబ్బతిన్న వ్యక్తి దగ్గరికి పరామర్శకి వెళ్తారు. ఇతను గుద్దిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయడం అనేది చాలా అగమ్య గోచరం విధానం. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి, అసలు ఎవరైనా బాధితుడి దగ్గరికి వెళ్ళి పరామర్శించి అమ్మ నీకేం జరిగిందని అని మాట్లాడుతున్నారు పోయి గుద్దిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ భార్యకి ₹1,00,000 ఇచ్చి వాళ్ళ పార్టీ నాయకులు కాంప్రమైజ్ చేసి తీసుకుపెట్టి మీ కోడల్ని మా ఇంట్లో పని మెచ్చి పెట్టుకుంటాను అంటే, నువ్వు బీసీ బిడ్డల్ని నువ్వు ఇష్టానుసారంగా గుద్దేసేసి 40 సంవత్సరాల వయసు ఉన్న కుర్రోడిని ఆ ఫ్యామిలీ పరిస్థితి అని ఆలోచించుకున్న వ్యక్తిని నువ్వు గుద్దింది కాకుండా మళ్ళీ కాంప్రమైజ్ తీసుకెళ్ళి మీ కార్యకర్తలు మీ పార్టీ చేసే విధానం అర్థమవుతుంది. ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో బాధితుల కుటుంబాల దగ్గరికి వెళ్తారా, గుద్దినోడి దగ్గరికి వెళ్తారా అనేది ప్రజలకే అందరూ చూసి నవ్వుకుంటున్నారు ఆయన విధానం. రెండో వచ్చి ఉత్తరాంధ్రలో డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరిగింది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభం తీసుకునే దిశగా ఉంది. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అంశం ఇది. అంతేగానే దానిలో భాగంగా ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన ఏదో ఇక్కడ మేము ఏదో చేసాము, గతంలో వైజాగ్ రాజధాని అన్నాడు, తర్వాత అమరావతి అన్నాడు, తర్వాత 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ స్టాండ్ మార్చేసి మావిగన్ అన్నాడు. అది మావిగన్ ఏంటి అనేది కూడా అర్థం కావట్లా. అందుకే జనాలందరూ నవ్వుకుంటున్న ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు పాడు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఒక రౌడీ షీటర్ అరెస్ట్ అయితే ఆయన దగ్గరికి వెళ్తాడు, ఒక యాక్సిడెంట్ చేసిన మనిషి దగ్గరికి వెళ్తే అతని దగ్గరికి వెళ్తాడు. బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళాల్సింది పోయి నువ్వు ఎవరైతే హింస చేశారో ఆ హింస కుటుంబాల దగ్గరికి వెళ్తే ఉపయోగం ఏముంది? అంటే నిజంగానే గవర్నమెంట్ మీద అంత వ్యతిరేకత కనిపించింది అంటారు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వచ్చారు, మా నాయకుడు పెద్ద గొప్ప అని చెప్పుకుంటా ఉన్నారు. వ్యతిరేక శక్తులు అయితే వ్యతిరేకత ఉందనుకుంటే వాళ్ళు కార్యకర్తలు నిన్న జరిగిన ఒక మహిళా ఎస్ఐ మీద జరిగిన దాడిని చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు శాంతియుతంగా చేసే ధర్నా ఒకటి ఉంటుంది, ప్రజాస్వామ్యంలో అడిగే విధానం ఉంటుంది, ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే విధానం ఉంటుంది. ఇతను ఆయన కానీ ఆయన కార్యకర్తలు కానీ ఆ కారు చుట్టూ చేరి డాన్సులు వేయటం, ఓ మహిళా ఎస్ఐ మీద తోసుకుంటూ వెళ్ళిపోవటం, దాన్ని ఎంత విరుద్ధంగా చేశారనేది వాళ్ళ యొక్క విజ్ఞతగా తెలుస్తుంది. ఈరోజు చూసుకుంటే సీదిరి అపరాధి గారు వ్యవహారంలో అక్రమైన కేసు పెట్టారు, యాక్సిడెంట్ కేసుని హత్యాయత్నం కేసుగా పెట్టారని చెప్పి మాట్లాడతారు. నిజంగా అసలు ఆ హత్యాయత్నం కేసు అసలు ఎందుకు పెట్టారో, అసలు ఏం జరిగిందంటారు ఆ వ్యవహారంలో? దీంట్లో గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వెనకాల నుంచి ఆయన నడిపిస్తారా? అసలు అతను ఉద్దేశం వెళ్ళిపోయినప్పుడు అతను కావాలని యాక్సిడెంట్ చేసిందా అనేది ప్రాథమిక దర్యాప్తు జరిగింది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి గుద్దిన వ్యక్తి ఏం గబుక్కున్న ఆపి విధానం చూసుకొని చేసిన సానుభూతి ఉంటుంది. అది లేకుండా కేవలం అతను ఒక మధ్యమత్తులో జరిగిందా అనేది ప్రాథమిక చర్య. రెండోది వచ్చేసి ఆ కేసును వివరాలు జరుగుతున్న విధానంలో నువ్వు చేసే ప్రయత్నంలో కాంప్రమైజ్ తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఒక మహిళకి ₹1,00,000 ఇచ్చి వాళ్ళ అమ్మగారికి ముసలావిడికి మీ కొడుకు వల్ల ఇబ్బంది లేదు, మీ కోడల్ని మా ఇంట్లో పని మనిషి పెట్టుకుంటాం అనేది ఆ స్థాయికి వెళ్ళిందంటే అక్కడ తప్పు చేసినట్టు భావన కనపడుతుంది బట్టే కాబట్టి ప్రజలకు అర్థమైంది. దీంట్లో ప్రభుత్వం ఎటువంటి చర్య ఉండదు, ఎందుకంటే ఒక బాధ్యత జరిగింది కాబట్టి వాళ్ళ అంశం మీద వెళ్ళి కంప్లైంట్ పెట్టుకున్నారు కాబట్టి జరిగిన విధానం. అందుకని అక్కడ మినిస్టర్ కొడుకు అనేది చూడరు, చట్టానికి అందరూ సమానమే. అంటే ఇక్కడ మరి ఈయన మీద హత్యాయత్నం కేసు పెట్టారని చెప్పి అంటారు. నిజంగా హత్యాయత్నం కేసు అసలు ఎందుకు పెట్టారంటారు ఈయన మీద? అక్కడ ప్రాథమిక దర్యాప్తులో జరిగిన విధానం ఏంటంటే అతను గుద్దేసి వెళ్ళిపోవడం వలన మరి అక్కడ ఎవరైనా యాక్షన్ చేసినప్పుడు జరిగిన విధానం అని చెప్పేసి చెప్తారు, లేదంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, హాస్పిటల్ తీసుకెళ్తారు, ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అతను అది కూడా పట్టించుకొని వెళ్ళిపోవడం వలన మరి దాన్ని ఫస్ట్ ప్రాథమిక చర్యగా 324 కింద అటువంటి మాట కింద పెట్టడానికి ఆ చట్టంలో ఉన్న చర్యల రీత్యా జరిగే ప్రభావం తప్ప దీని మీద ఎటువంటి ప్రోత్సాహం లేదు, ఎవరి ప్రమేయం లేదు. అంటే ఇక్కడ మా వాడు సిపిఆర్ చేశాడు, 108కి ఎందుకు ఫోన్ చేస్తాడు, గుద్దేసి వెళ్ళిపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడని చెప్పి అన్నాడు. అసలు ఒక రోడ్ యాక్సిడెంట్ కేసులో సిపిఆర్ చేసే అవకాశం ఎంత మాత్రం ఉందంటే నిజంగానే సిపిఆర్ చేసాడంటారా? సిపిఆర్ చేసే వ్యక్తి అయితే మరి హాస్పిటల్ తీసుకెళ్ళి మాట్లాడించాలిగా, అది ఏం జరిగిందని ఇంటిమేషన్ వాళ్ళగా. నువ్వు కాంప్రమైజ్ తీసుకెళ్ళావు, వాళ్ళ అమ్మగారిని పిలిపించావు, వాళ్ళ అమ్మగారిని పిలిచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యని పిలిపించేసి మీరు కాంప్రమైజ్ తీసుకెళ్ళావు. ఇది కావాలని చేసిందే తప్పిదమో అది పోలీసు వారి దర్యాప్తులో చెల్లిద్ది. అని ఇంకో పక్కన చూసుకుంటే దానిపోయి దానయ్య ఒక 45 ఏళ్ళు ముసలి వ్యక్తి చనిపోతే ఉంది, ఈ కుర్రాడు 18 ఏళ్ళ కుర్రాడు చిన్న కేసు కదా, చిన్న కేసును వదిలేయచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు చంద్రబాబు, నీచి రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ నీచి రాజకీయాలు చేస్తున్నారంటారా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారంటారా, పోలీసు వ్యవస్థలో ఉన్న చట్ట ప్రకారం చేస్తున్నారు అనుకో? గతంలో వాళ్ళు ఎన్ని చేయబట్టి వయసుతో సంబంధం లేని అచ్చులు ఎన్నో చేయబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నారు. అసలు చనిపోయిన వ్యక్తికి వయసుతో సంబంధం ఉంది, ఏ వయసు వ్యక్తి అయినా చంపబడిన వ్యక్తి చంపిన వ్యక్తి ఏంటి అనేది చూసుకుంటారు చట్టం.
అలాగే యాక్సిడెంట్లో చనిపోయిన 5 సంవత్సరాల పిల్లడు చనిపోయినా, 40 సంవత్సరాల పిల్లడు చనిపోయినా, 55 సంవత్సరాలు చనిపోయినా అక్కడ ఏం జరిగిందని చూస్తున్నారు. వయసు సంబంధం లేకుండా అతను మాట్లాడే విధానంలో అర్థమవుతుంది. ఆ లండన్ మందులు ఎందుకు అంటున్నారో ప్రజలు నవ్వుకుంటున్నారు అనేది మా దౌర్భాగ్యం. అంటే ఇక్కడ మరి 45 ఏళ్ళు వ్యక్తి ముసలాడు అవుతాడు అసలు మామూలుగా? జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత? ఆయన ముసలాడా? ఆయన వయసు కూడా ఇంచుమించేదాకా ముసలాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఊరుకుంటారా? 45 ఏళ్ళ వయసు వ్యక్తిని ముసలాడు అని అనొచ్చా? విధానం ఉందా? అది ఏమైనా చట్టంలో రాజ్యాంగంలో ఉందా? అసలు వయసు తెచ్చా ఏంటని తెలుసుగా. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ ఏ వయసులో చనిపోయారు, అది ఆమె ముసలాడు అంటారు. వాళ్ళ నాన్నగారు ఏ వయసులో చనిపోయారు, ముసలాడు అంటే మీరు ఒప్పుకుంటారా? ప్రజలు ఎవరైనా అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే. నువ్వు ఆ వ్యక్తిని చంపబట్టించి లేదా యాక్సిడెంట్ చేసినా 40 సంవత్సరాల వయసు అయినా 18 సంవత్సరాల వయసు అయినా మనిషి ప్రాణం మనిషి. అంటే మరి ప్రాణం వాల్యూ ఎందుకు లేదంటారు ఆయన లెక్కలో? మరి ఆయన ఊహలకి వదిలేస్తున్నాం అండి. ఆయన పోయిన 5 ఏళ్ళు పాలించడం మా దౌర్భాగ్యం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పాపం. ఇంకా గతంలో ఆయన చేసిన తప్పులు ఉండబట్టి ఆయన ఇంకా వెనకేసుకుంటూ వచ్చే భావంలో మాటలు తప్ప ఇవి అసలు వయసుకి చనిపోయిన వ్యక్తికి ఎలా అండగడతారు? ఇప్పుడు అది వ్యక్తిగతంగా చేస్తుంది కాదుగా, అది వయసు వచ్చే ఆరోగ్యరీత్యా అయితే ముసలు అంటారు. 75 ఏళ్ళు చనిపోయాడంటే ముసలితనంగా చనిపోయాడు అని అంటారు. 45 ఏళ్ళు అతను చంపబడ్డాడు చనిపోయాడంటే ఎలా ముసలితనం అంటారు? దీన్ని ఎలా చేస్తారు? మరి ఇక్కడ ప్రతిసారి ఆయన వచ్చి మాట్లాడే వ్యవహారాన్ని ఎలా చూడతాడు? నిజంగానే అని చెప్తా ఉన్నాడు, ఏ జరిగిన చిన్న విషయంగా వదిలేచ్చు కానీ చెప్పి అంటా అన్నాడు. మరి గతంలో ఆయన మీద ఏదైతే కోడికత్తి సీన్ కానీ మిగతా అయితే గులకరాయి వ్యవహారం కానీ ఇలాంటి జరిగినప్పుడు ఎందుకని వదిలేయలేదంటారు? ఆ పోకళ్ళు చేయబట్టే వాళ్ళు ఇప్పుడు ఇన్ని సీట్లకు వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా ఆ సీట్లు కూడా రావు. దయచేసి ఇతని మీద మనం ఫోకస్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ప్రజలందరికీ తెలిసిపోతుంది అతను చేసిన తప్పులు. ఇప్పుడు వెనకేసుకొచ్చే తత్వం, ఆయన వయసు రీత్యా మాట్లాడే మాటలు, చనిపోయిన వ్యక్తులను పరామర్శించకుండా చంపిన వ్యక్తులను పరామర్శించడం, రౌడీ షీట్లను పరామర్శించడం, గంజాయి బాధితులను పరామర్శించడం, ఇలాంటి వ్యక్తులను పరామర్శించుంటే ప్రజలకి ఇవాళ తెలిసిపోతుంది. ఇలాంటి మీడియా మిత్రుల ద్వారా తెలిసిపోతుంది. ఒక బీసీ నాయకుని అనగదొక్కడానికి ఈ ప్రయత్నం చేస్తాను. నీ కొడుకు చదవలేకపోయాడు, డాక్టర్ చదవలేకపోయాడు, ఈయన కష్టపడి చదివాడు, నీ కొడుకు లాంటి వ్యక్తి అన్న బయట నుంచి సర్టిఫికేట్ కొనుక్కొని అక్కడ వెళ్ళి జాయిన్ అయిన పరిస్థితి, ఈయన అట్లాగా కష్టపడి కింద నుంచి వచ్చిన వ్యక్తిని ఇలా ఎట్లాగా ఆయన అనగదొక్కుతావు, రాజకీయ పరంగా ఎలా అనగదొక్కుతావు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అనగదొక్కుతున్నారా? లాంటి ఆర్డర్ ప్రకారం జరుగుతుందా? ఇంకో పక్క లోకేష్ గారు నిజంగా సర్టిఫికేట్ కొనుక్కొచ్చుకున్నారా? బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీలు అంటే తెలుగుదేశం బీసీలు. వాళ్ళకి పార్టీలకి ప్రభుత్వానికి సంబంధం లేదు. పార్టీ పరంగా ఆయన సిద్ధాంతం అది. ప్రభుత్వ పరంగా చేసిన ఏదైనా కానీ బీసీలకి చేసే విధానంలో చేసే వ్యక్తి చంద్రబాబు గారు. ఈయన డైవర్షన్ పాలిటిక్స్కి చేయడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి ఏదో గుడ్డగాల్చి మీద వేయడం చంద్రబాబు గారి మీద తప్ప దీంట్లో ఎటువంటి ద్వందార్థాలు లేవు. వాస్తవంగా ఏదో మనిషిని ఏదో రూపంలో తిట్టాలి చంద్రబాబు గారిని అనే తప్ప దాంట్లో ఉన్న మంచి ఏంటి, చెడు ఏంటి, నీతి ఏంటి, అన్యాయం ఏంటి తెలియదు. వీళ్ళు డిఎస్సి గురించే ఇష్టానుసారంగా మాడతారు. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు లేవు. డిఎస్సి అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినాయి. అలా బీసీలకు ఎంతో మందికి చేసిన న్యాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసేయన్ని డైవర్షన్ పాలిటిక్స్.